ఇప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్‌లో ట్రయాంగులర్ ఫైటే నడిచింది. ఈ ట్రయాంగులర్ ఫైట్‌లో అటు కాంగ్రెస్ పార్టీ బలాన్ని ఇటు బీఆర్ఎస్ లాక్కుంది. ఏది పార్లమెంట్‌లో వచ్చిన బలాన్ని బీఆర్ఎస్ లాక్కుంది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ తన బ పార్లమెంట్ ఎన్నికలంతటి బలాన్ని కాకపోయినా క్రిందటి ఆయా మున్సిపల్ ఎలక్షన్స్‌తో పోల్చుకుంటే పుంజుకుంది. 16% ఓట్లు సాధించింది. అదే సందర్భంలో మొన్న సాంతమిక అయిపోయిందా అనుకున్నటువంటి దశ నుండి ఎదుగుతా వచ్చింది బీఆర్ఎస్. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష స్థాయిని నిలబెట్టుకుంది. 39% కాంగ్రెస్, 29% బీఆర్ఎస్, 16% బీజేపీ. దెన్ ఒక టగ్ ఆఫ్ ఫార్ ట్రయాంగులర్ ఫైట్ నడుస్తుంది అక్కడ. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? వార్ వన్ సైడే. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ఒకవైపు, వైసీపీ మరొక వైపు. మున్సిపల్ ఎన్నికలైతే త్వరలో జరగడం ఖాయం. రాబోయే 2-3 నెలల్లో ఎప్పుడైనా సరే ప్రారంభం కావచ్చు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్‌లో సిద్ధంగా ఉంది. క్రిందటిసారి అయితే ఏకపక్ష విజయాలు. కార్పొరేషన్స్ క్లీన్ స్వీప్ చేసేసింది. మున్సిపాలిటీల్లో 100కి 5 మాత్రమే మిస్ అయినాయి. 95 గెలుచుకుంది. అదే సందర్భంలో సర్పంచ్‌లో 80% విజయాన్ని సాధించింది. ఎంపీటీసీల్లో 80% విజయాన్ని సాధించింది. జిల్లా పరిషత్ టోటల్ క్లీన్ స్వీప్ చేసింది. అదే రివర్స్ చేయగలమన్నటువంటి నమ్మకంతో కూటమి ఉంది.